కామన్ బేస్, కామన్ ఎమిటర్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ త్రీ. అది ఆల్రెడీ తెలుసు కదా మీరు. కామన్ ఎమిటర్ కి, కామన్ బేస్ కి, కామన్ కలెక్టర్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ ఆఫ్ కామన్ కలెక్టర్ ఏంటి? హై కరెంట్ గెయిన్. ఓకే. సెకండ్, ఓకే, హై ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్. థర్డ్, లో అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకేనా? అండ్ ఫోర్త్, voltage unity, a voltage gain is equal to 1. So similarly CE లో కూడా కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. వాట్ ఇస్ CE అడ్వాంటేజ్? హై పవర్ గెయిన్, హై పవర్ గెయిన్. ఓకేనా? మోడరేట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ ఏంటి మోడరేట్. అట్లా. సో ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మనము ఆర్సీ కపుల్ యాంప్లిఫైర్లు ఇదన్నిట్లో ఏం చేసాం? యూజువల్గా ఒక సిఈ కాన్ఫిగరేషన్ తీసుకొని, ఒక సిఈ కాన్ఫిగరేషన్ ఆర్సీ కపుల్ పెట్టుకొని ఇంకో సిఈతో కనెక్ట్ చేసుకున్నాం. మల్టీ చేయండి అంతేనా? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, వాటిని ఇలా తీసుకొని అవుట్పుట్ తీసుకున్నాం. సో ఇమీడియట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఏ సిఈ సిఈనే కలపాలా, సిఈ సిబిని కూడా కలుపుకోవచ్చు కదా? అప్పుడు నాకేంటి, సిఈలో ఉన్న క్వాలిటీస్ వస్తాయి, సిబిలో ఉన్న క్వాలిటీస్ వస్తాయి. అంటే అన్ని ఇప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ అని మనం ఏం చెప్పట్లేదు కదా. అప్పుడు డిపెండ్ అపాన్ ద ఆపర్చునిటీ ఇలా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 కావాలంటే ఇది వాడాలి, ఐ ఈజ్ ఈక్వల్ కరెంట్ గెయిన్ 1 కావాలంటే ఇది వాడాలి, పవర్ గెయిన్ హై కావాలంటే ఇది వాడాలి. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ఏమొస్తుంది నాకు? ఈ రెండు కలిపాను. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ గెయిన్ వస్తుంది, కరెంట్ గెయిన్ 1 కూడా వస్తుంది, రెండు కలిపి కూడా రావచ్చు కదా. సో మిక్సింగ్ చేసుకొని నేను వాడుకున్నామని డిసైడ్ అయ్యారు ఇంజనీర్స్. సో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ అంటున్నా. క్యాస్కేడింగ్ ఆర్ క్యాస్కోడింగ్. క్యాస్కోడ్ అంటే 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ని మనకు బెనిఫిట్ కావాలనుకున్నప్పుడు కలుపుకోవడం. ఇది క్లియర్? అదే ఇప్పుడు మనందరం కూడా అంతే కదా, లైఫ్ లో ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఒకరిలో సాల్ట్ ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఓకేనా, షుగర్ ఒక ఫ్లేవర్ ఉంటుంది. సో కానీ మనం ఏం చేస్తాం, సాల్ట్ షుగర్ రెండు కలుపుకొని ఓఆర్ఎస్ చేసుకుని అవుతాం. అంటే ఎందుకు మనం సపరేట్గా తాగలేకన్నా డాక్టర్స్ కూడా వై దే విల్ అడ్వైస్ ఇప్పుడు సాల్ట్గా తినాలి, షుగర్ తినాలి, బట్ ఓఆర్ఎస్ తాగండి అని చెప్తారు మీరు వీక్గా ఉంటే. సో బికాస్ కాంబినేషన్లో మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. దట్ ఇస్ ద కంక్లూషన్ దేర్. సో ఇక్కడ ఇలా కంక్లూషన్. సో నాకు ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు 3 ఏదైతే కపులింగ్ చేసుకున్నామో అక్కడంతా ఏ కాన్ఫిగరేషన్ వాడాం? యూజువల్గా ఓన్లీ సిఈ చేసాం, ఓన్లీ సిఈ చేసాం. సో నౌ ఐ విల్ ట్రై విత్ సిసి కాన్ఫిగరేషన్, సిసితో చేసి చూస్తాను. నెక్స్ట్ సిబితో చేయొచ్చు, సిబితో చేయొచ్చు, అన్ని చేయొచ్చు. బట్ మీ సిలబస్ ఎంత లేవు, మీకు బీటెక్ వెళ్ళిపోయాక అవన్నీ వస్తాయి. ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ చదివారంటే అన్ని కాంబినేషన్స్ లో ఏం బెనిఫిట్స్ వస్తాయి ఉంటాయి. మేబీ మోస్ట్లీ నా తెలిసి మీ సెకండ్ అసైన్మెంట్ అదే ఉంటుంది. ఓకే, సో విల్ సీ అబౌట్ సిసి కాన్ఫిగరేషన్స్. ఇది కదా అది మామూలు టెస్ట్ లేదా? Fine. What is CC configuration? First tell me. Common collector. అంటే ఎలా ఉంటుంది ఇది? ఓకే, సో ఇన్పుట్ ఎక్కడ, అవుట్పుట్ ఎక్కడ? కామన్ కలెక్టర్ లో ఇన్పుట్ ఎవరు, అవుట్పుట్ ఎవరు? ఇన్పుట్ బేస్, అవుట్పుట్ ఎమిటర్. ఎస్, వెరీ గుడ్. సో హియర్ ఇట్ ఈస్ ఇన్పుట్, హియర్ ఇట్ ఈస్ అవుట్పుట్. సో ఇక్కడ దీన్ని 1 అనే ఇక్కడ ఎమిటర్ అన్నాక ఇది సింబల్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ రిజిస్టర్ కాబట్టి ఇది IB1 అనుకుంటా, IB1, ఇది IE1, ఇది IC1. సో ఇది రాదు, ఆ టాపిక్ లేదు, ఆ టాపిక్ లేదు. సో ఇప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడ IB ఇవ్వడం వల్ల ఇక్కడ బయటకి ఏమొస్తుంది, IE వస్తుంది. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ కామన్ కలెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ గెయిన్ ఏమంటాం? ఆల్ఫా అంటాం, బీటా అంటాం, గామా అంటాం. సో కామన్ బేస్ కి అయితే ఆల్ఫా అంటాం, కామన్ ఎమిటర్ అయితే అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ని బీటా అంటాం, కామన్ కలెక్టర్ లో గామా అంటాం. ఇది మీ ఫస్ట్ ఇయర్ లో చదివిన రాదు. వాట్ ఈస్ ఆల్ఫా హియర్? ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్
కామన్ బేస్ లో అవుట్పుట్ ఎవరు ఐసి డివైడ్ బై ఐఈ అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ బీటాలో అవుట్పుట్ ఐసి బై ఐబి, గామాలో ఐ అవుట్పుట్ బై ఐబి, దీని గామా. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ బయటకు వస్తుంది. సో ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్ హియర్, ఐఈ1 బై ఐబి1 ఈజ్ ఈక్వల్ టు సి. అని చెప్తున్నారా? సి లేదు, ఇది ఫైన్, ఇది అర్థమైనా ఇంతవరకు. ఇది ఒక స్టేజ్, సింగిల్ స్టేజ్. ఇంకొక సింగిల్ స్టేజ్ చేసుకుంటా నేను, ఇంకో సింగిల్ స్టేజ్ అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా సెకండ్. సో నా హియర్ ఐఈ1 ని మళ్ళీ ఐఈ1 ని సేమ్ మళ్ళా ఐబి2 గా పంపిస్తున్నాం. అంటే మల్టీ స్టేజే, రెండు స్టేజ్లే. ఇక్కడ బయట నాకు ఏమొస్తుంది, ఇక్కడ ఐఈ2 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ కనెక్ట్ చేసుకుందాం. ఈ రెండు పవర్ సప్లై ఆన్ చేయాలి కదా. ఓకే, దిస్ ఇస్ పవర్ సప్లై కనెక్ట్ చేసుకుందాం. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది? ఇది డయాగ్రామ్ కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ఒక సర్క్యూట్ తీసుకోండి, అవుతుంది. ఇది మళ్ళీ ఎక్కడికి ఇచ్చుకున్నా చేస్తుంది. సో ఇది ఎమిటర్ తీసుకుంటాం. అర్థం కాదు, గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కేసు, మనం మాట్లాడదాం దాని గురించి. ఓకేనా? సో కామన్ ఉండాలి అనేది ఉద్దేశం. ఇంతకుముందు అంటే పవర్ సప్లైలో ప్లస్ కైనా సరే మైనస్ కైనా సరే కామన్ ఉండాలి. కామన్ ఉండాలి, గ్రౌండ్ కనెక్ట్ అవ్వడం కాదు, కామన్ ఉండాలి. అంటే అవుట్పుట్ సైడ్ కానీ ఇన్పుట్ సైడ్ కానీ రెండింటి కామన్ తీసుకోగలిగితే దట్ ఈస్ కాల్ కామన్. కామన్ బేస్ అంటే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనకు సదుపాయం గ్రౌండ్ సైడ్ ఉంది కాబట్టి గ్రౌండ్ పెట్టుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే కనెక్షన్ అయితే ఇవ్వడం కోసం దీన్ని తిప్పించి ఇట్లా క్లిప్ చేసి పెడతారు. మీకు ఈజీగా ఉండడం కోసం ఇది పైన తీసుకుని ఇది కింద తీసుకున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో ఇట్ మీన్స్ దట్ ఇన్పుట్ లో అవుట్పుట్ లో బోత్ ఆ టెర్మినల్ కామన్ గా ఉండాలి, అప్పుడు దట్ ఈస్ కాల్ కామన్. మనం దాన్ని బైహార్ట్ చేయడం కోసం గ్రౌండ్కి ఏది కామన్ గా ఉంటే అది గ్రౌండ్ అంటాం. సో మామూలు ఇంతవరకు అర్థమైంది కదా, మామూలు పవర్ సప్లై ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇది క్లియర్? సేమ్ ఇన్పుట్ మళ్ళీ ఇక్కడ తీసుకుని ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాం. సో ఓవరాల్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్, అది క్యాలిక్యులేట్ చేద్దాం. మరి రిలేషన్ బిట్వీన్ దిస్ ఇన్పుట్ అంటే ఓవరాల్ ఎంత గెయిన్ వచ్చింది నాకు. ఓకే, ఫైన్. కంపేర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సో ఇది గామా1 ఫస్ట్ దానికి వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ దానికి గామా2. గామా2కి ఏమి కావాలి, ఐఈ2 బై ఐబి2. సో నాకు ఓవరాల్ గా టోటల్ ఐ గామా1. ఐ టోటల్ ఓవరాల్ గా ఏంటి నాకు 2 ఓవరాల్ టోటల్ అంటే ఐఈ2 బై ఫస్ట్ ఏం రావాలి ఐ. ఇది క్లియర్? ఇది ఫస్ట్ స్టేజ్, స్టేజ్ 1. ఇది సెకండ్ స్టేజ్, ఇది ఓవరాల్. ఓకేనా? ఓకేనా, ఫైన్. సో నేను గామా టోటల్ కట్టుతున్నా. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే మీకు ఫస్ట్ యాజ్ టీవీ రాస్తాను, మళ్ళీ చూద్దాం. ఫైన్. ఇది కదా మనకు కావాల్సిన గామా టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఐఈ2 బై ఐబి1. సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఓకే, సో ఐఈ2 బై ఐబి2. ఓకే, ఐబి2 సో జస్ట్ నాకు ఏంటంటే గామా1 రావాలి కాబట్టి ఈ బి2ని ఇక్కడ కింద నాకు ఇక్కడ ఏం కావాలి, ఒక్క నిమిషం. నాకు గామా టోటల్ని గామా1లో గామా2లో రాయాలి. అది దాన్ని రాయడానికి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. నాకు 2/1 ఉంది కదా, నేను దీన్ని మ్యానిపులేట్ చేసి ఏం చేస్తున్నానంటే ఓకేనా, ఫస్ట్ ఐఈ2 బై ఐబి2 రాసుకున్నాం. బట్ యాక్చువల్ నాకు ఉండేది ఇక్కడ ఐబి1 ఎక్స్ట్రా ఇక్కడే పెట్టుకున్నాం. ఇది నాకు కావాలని తెచ్చుకున్నా కాబట్టి దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ దీన్ని రాయిచ్చా అంటే ఇది క్యాన్సిల్ అయితే ఐఈ2 బై వస్తుందా? ఓకే, రాయిచ్చా, ఫైన్. నెక్స్ట్ ఐబి2 అంటే
ఇది ఇదేంటి IB2 అంటే IE1 ఇక్కడ రాసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది IE1 by IB1 into IE2 by IB2. దీన్ని జస్ట్ మ్యానిపులేట్ చేశాను ఈ కింద ఎక్స్ట్రాగా ఈ ఒక IB2 ఈ ఒక IB2 రాసుకున్నాం ఎక్స్ట్రాగా అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇదే వస్తుందా బట్ IB2 అంటే ఏంటి I1 అచ్చా ఆ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసి I1 IE1 by IB1 IE2 by IB2 వచ్చింది ఇదేంటి IE1 by IB1 అంటే ఏంటి ఓవరాల్ గా Γ1 IE2 by IB2 అంటే Γ2 సో గామా టోటల్ ఎంత వచ్చింది మీకు లాస్ట్ కి Γ1 into Γ2 వచ్చింది ఇది క్లియర్ సో ఇలా తీస్తారు అంటే ఓవరాల్ గా మనకి ఎంత గెయిన్ వచ్చింది మామూలుగా ఇక్కడ ఒక 100 రావాల్సి వస్తే 100 దీనికి ఇది ఒక 100 ఉంది అనుకో బయటకు వచ్చిన ఏమంటే 100 into 100 సో మన గెయిన్ ఎక్కువ వస్తుంది దట్ ఇస్ ద కంక్లూషన్ హియర్ సో ఇది నార్మల్గా మనకు ఆర్సీ కపుల్ యాంప్లిఫైర్ లో కూడా వచ్చేస్తుంది కదా సార్ ఆర్సీ కపుల్ యాంప్లిఫైర్ డైరెక్ట్ గా ఇలా రాదు డైరెక్ట్ గా మనకు వీ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్ టు గెట్ ఇట్ ఓకేనా సార్ సార్ అది సి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి వాట్ ఇస్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ యూ గాట్ ఇట్ ఇన్ సిసి కాన్ఫిగరేషన్ ఓకేనా సో వన్ థింగ్ ఈస్ సిసి కాన్ఫిగరేషన్ లో మనకు ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ సైడ్ లో ఇప్పుడు రెండు సైడ్లు పెట్టాం మనం రెండు సైడ్లు పెట్టడం వల్ల ఇంకా ఏమైంది ఇక్కడ కింద వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ వెరీ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ సార్ దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ నాకేముంది సార్ వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఐ గెట్ ఇఫ్ ఇట్ ఈస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఓకేనా అది నేను చెప్తాను రాసుకోండి and it was proposed by the scientist called as Darling, so that's why it is called as Darlington pair. మామూలుగా మీ టెక్స్ట్ బుక్ చూస్తే కొంచెం డిఫరెంట్గా రాశాను ఎందుకు రాశాను చెప్తాను సో గామా అనేది యాక్చువల్గా కామన్ కలెక్టర్లో గామా అనేది వాడాలి కానీ మీరంతా ఇప్పుడు దాకా కామన్ ఎమిటర్ చూసింటారు కామన్ ఎమిటర్ అంటే బీటాలో చూసింటారు సో ఇది కూడా బీటాలో రాస్తే ఈజీగా అర్థమవుతుంది ఉద్దేశంతో బీటాలో రాసి పెట్టారు సో ఇప్పుడు దీన్ని నేను బీటాలో రాయాలంటే ఏం రాయచ్చు యూజువల్గా గామాకి బీటా రిలేషన్ ఏంటి గామాకి బీటా రిలేషన్ ఏంటి గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బీటా వాల్యూ యూజువల్గా ఎంత ఉంటుంది ఒక 100 అలా ఉంటుందా 100తో పోలిస్తే 1 చాలా చిన్నదా లేదా సో దీన్ని నేను నెగ్లెక్ట్ చేయొచ్చా లేదా ఇది 1 చేస్తే ఇది 100 టైమ్స్ చేసి 100 ఇస్తుందని చెప్తాను సార్ ఇది 100 టైమ్స్ ఎలా చేస్తారు సార్ అడిగి 100 టైమ్స్ ఎలా చేస్తారు అంటే లోపల ఏం జరుగుతుంది అంతా తీసుకొచ్చో ఆపరేటింగ్ పాయింట్ పెట్టో బయాసింగ్ చేసో అన్ని చేసారు నాకేం అన్ని మాకు అర్థం కాలేదు సార్ లోపల వందట్లేదు చెప్పండి సార్ అది కూడా ఎట్లా చూపించండి ఏం చెప్పాలి సార్ మనకి ఎప్పుడు కూడా ఏం తెలియదు ఏం చెప్పాలి దేవుడు ఓకేనా సో మనం ఎలక్ట్రానిక్ అవుతుంది వోల్ట్ అవుతుంది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పుకుంటాను కానీ ఇది దిస్ సపరేట్ ఫిజిక్స్ కావాలి డివైస్ ఫిజిక్స్ మనం ఇప్పుడు ఓన్లీ సెమీ కండక్టర్ ఫిజిక్స్ సెమీ కండక్టర్ డివైస్ కానీ డివైస్ తయారు చేసి ఇస్తే దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా ఆన్ చేయాలి ఎలా గెయిన్ తెచ్చుకోవాలి చదువుతాం తప్ప లోపల ఎలా తయారు మనం చదువు ఎలక్ట్రానిక్స్ మీకు సబ్ డివిజన్ ఆఫ్ 10 ఎలక్ట్రానిక్స్ 10 రకాల ఎలక్ట్రానిక్స్ ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఓకేనా అప్లికేషన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి డివైస్ ఫిజిక్స్ ఫిజికల్ ఎలక్ట్రానిక్స్ ఓకేనా సో ఇవి బాటమ్ లో లోపల అసలు ఎలా జరుగుతుంది ఒక ఎలక్ట్రానిక్ ఎనర్జీ కన్సల్ చేస్తుంది అనేది
మనం ఆల్మోస్ట్ ప్యూర్ ఫిజిక్స్కి వెళ్ళిపోతాం, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వెళ్ళిపోతాం. ఓకే, మనము యాజ్ ఏ ఈసీ ఇంజనీర్స్ గా మనకున్న రోల్ ఏంటంటే జస్ట్ డివైస్ డయోడ్ ఎట్లా ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలి, దాని స్టెబిలైజేషన్ ఎలా ఇవ్వాలి, దాని బయాసింగ్ ఎలా ఇవ్వాలి, దాని నుంచి ఎలా వాడుకోవాలి. అంటే మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే షాప్లో ఆల్రెడీ మిక్సీ అమ్ముతూ ఉంటారు, ఆడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చి మిక్సీని ఎలా వాడాలి, దాన్ని ఎలా ఆన్ చేయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలుసుకుంటే చాలు. దట్స్ వై వీ హ్యావ్ ఆపరేటింగ్ పాయింట్స్, స్టెబిలైజేషన్ అంటే టెంపరేచర్ మార్పు ఏం చేస్తుంది, ఇలాంటి మాట్లాడుకున్నాం తప్ప దాన్ని ఎలా తయారు చేయాలి చెప్పుకోవాలి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ చదువుకోవాలి, డయోడ్ లోపల ఎలా తయారు చేసిందో చదవలేదు, సపరేట్ సబ్జెక్ట్. ఓకేనా, అయినా మీకు క్యూరియాసిటీ ఉంటుంది అంట, ఫర్ ఎగ్జాంపుల్ అయినా మాకు క్యూరియాసిటీ ఉంది సార్ తెలుసుకోవాలనుకున్నా అంటే, సరే బాబు తెలుసుకోవాలనుకుంటే నీకు ఒక మెథడ్ తీసుకెళ్తాను. ఈ ట్రాన్సిస్టర్ లోపల లోపల ఎలా ఉంది అని ఇంటీరియర్. సో ఒకటైతే క్లియర్, ఇక్కడ ఇన్పుట్ వేస్తున్నాం, ఇక్కడ అవుట్ వస్తుంది. ఓకే, సో లోపల అయితే కెపాసిటర్లు రెసిస్టర్లు ఏవి ఉంటాయని చెప్పాను, లోపల జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆ లోపల ఇంటర్నల్ బిహేవియర్ మీకు అర్థం కావడం కోసం. ఓకే, సో ఇక్కడ ఉన్న కరెంట్, ఇక్కడ ఉన్న వోల్టేజ్ I1 V1 ఇన్పుట్ సైడ్, బయటకు వస్తే I2 అవుట్పుట్. సో వీటి మధ్య రిలేషన్ చెప్తా. ఇన్పుట్ సైడ్ ఏమున్నాయి, V1 I1, ఇక్కడ V2 I2. ఇది నువ్వు ఒక ట్రాన్సిస్టర్ ఇస్తున్నావు. సో లోపల ఏముందో నీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటి మధ్య రిలేషన్ ఇస్తా. అంటే V1 కి V2 కి, V1 కి I2 కి, I2 కి V2 కి I1 కి, V2 నాలుగు అన్నమాట. అర్థమైందా? అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఓకేనా, ఎక్కడికో ఒక ఆశ్రమానికి ఇలా తయారు, లోపల ఏం జరిగింది నాకు తెలియదు, ముందు ఇలా ఉన్నా ఇలా అయ్యారు, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి, మీ రిలేషన్ ఇది బట్టి చెప్పి అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా. అంటే ఆ లోపలికి వెళ్తే నేను బయటకు వస్తాను. ఇది క్లియర్, లోపల సంథింగ్ ఏదో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు ఇలా అబ్జర్వ్ చేసుకోవచ్చా? ఓకేనా కాదా? అర్థమైనా లేదా? If you don't know about what is happening inside, either we can relate that output to the input. Input ని మామూలుగా ఏం మాట్లాడుతుంది ఎప్పుడైనా సరే వోల్టేజ్ కరెంట్, అవుట్పుట్ కూడా వోల్టేజ్ కరెంట్ అంటున్నాం. ఎన్ని కాంబినేషన్ తీసుకోవచ్చు అనుకో, ఏమేమి కాంబినేషన్స్, V1 కి I2, V1 కి ఫస్ట్ ఇదో కాంబినేషన్, నెక్స్ట్ V1 కి I2 ఇదో కాంబినేషన్, నెక్స్ట్ I1 కి I1 కి I2 నెక్స్ట్ I1 కి V2 ఇద్దరు. ఓకే, అర్థమైందా? ఇంకా ఉందా సార్ నేను V2 కి I2 కాంబినేషన్ చేస్తా అంటే మట్ట సార్ నీకు లోపల జరిగింది కనుక్కోవాలన్నప్పుడు ఈ పక్కడికి లింక్ పెట్టుకోవాలి, కానీ వీళ్ళిద్దరు పెట్టుకుంటే ఏమవుతుంది? అర్థమైందా లేదా? అర్థమైందా? ఓకే, సో ఇన్ ఆర్డర్ టు నో వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్, ఎందుకు మనకు అవసరం యూజువల్గా లోపల ఏం జరిగిందో, లోపల ఏం జరుగుతుందో ఒకటి పోయి చెప్పి వస్తే నెక్స్ట్ మనం జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ సార్ దగ్గర విన్నాం, ఆయన కొడతాడు తిడతాడు మనం చెప్పాడు అనుకో, మనం రెడీ అవుతాం, ముందే మెంటల్గా రెడీ అవుతాం, ఈ రోజు ఆయన కొడతాడు పోయి ముందే కండి సార్ కొట్టేది అయిపోతుంది, మళ్ళీ ఏమంటారు అంటారు. సో దిస్ ఈజ్ లైక్ హౌ ద ట్రాన్సిస్టర్ బిహేవియర్స్ అనేది మనకు ముందే తెలిసిపోతుంది. ఇది క్లియర్. ఎప్పుడు కూడా లైఫ్లో ప్రిపేర్నెస్ అనేది చాలా అడ్వాంటేజ్. మనకు మోస్ట్లీ జీవితంలో ఎప్పుడు భయం వస్తుందంటే ప్రిపేర్ కావడం భయం. అది ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు ఇంట్లో ఎనీ సడన్ థింగ్ మనకు ఎప్పుడు కూడా మనం యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చింటాం. అంటే మనం ఒకప్పుడు జంతువులాగా అడవుల్లో ఉన్నాం కదా, మనకి ఎప్పుడు రెండు థింగ్ ఉంటాయి. సడన్గా ఏదైనా జరిగితే భయం వచ్చేస్తుంది, అప్పుడు బ్రెయిన్ పనిచేయదు, ఫ్రీజ్ అయిపోతుంది. కనీసం ఆ గొంతులో పోయి పడతాము, ఆ దూకితే చచ్చిపోతామని తెలిసినా కూడా కనీసం పోయి దూకుతామేమో, కానీ సడన్గా జరిగింది అనుకో అక్కడ తప్పించుకోవాలనే మార్గం కూడా మనకు తెలియదు ఎప్పుడు. అందుకే బై గాడ్ గ్రేస్ మనకు కూడా ఎప్పుడు కూడా ఇది అన్నోన్ జరుగుతున్నప్పుడు రెండే థింగ్స్ వస్తాయి, ఫైట్, ఫ్లైట్, ఫియర్. దాన్ని ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫైట్, ఫ్లైట్, పారిపోవడం, ఎదుర్కోవడం రెండే మార్క్స్. బట్ 99% మాత్రం ఏం చూస్ చేసుకుంటాం, ఫ్లైట్, పారిపోవడం. ఇప్పుడు మన క్లాసులో జరుగుతున్నట్టుగా
ఏదైనా చెక్ చేస్తాడు ఈరోజు ఏదో ఉందంటే ఫ్లైట్ దొబ్బేస్తే పోతుంది. ఫైటింగ్ ఉండదు. ఎందుకు మనకు అంత రిస్క్ ఎందుకు? నేను ఎప్పుడు చెప్తాను, నా పద్ధతి ఎప్పుడు కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ భయపడ్డామంటే కాసేపు కూర్చొని ఎందుకు భయపడతామని మనం ఆలోచిస్తే భయం పోయింది. సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, భయం వస్తుంది. ఎందుకు? ఇంట్లో తిరుగుతారు. ఏం తిరుగుతారు? బాగా చదువుకోవాలి. సరేనా, చదువుకుంటే నెక్స్ట్ టైం అంటే కాసేపు వాళ్ళ కోపం ఏదో విధంగా చూపించాలి. అవి కొడతారు, ఇవి కొడతారు, లేక మనం కొడతారు. ఓకే సరే, కొడితే చంపేడు కదా, ఫస్ట్ రెడీ అయిపోతుంది. ఓ 2 దెబ్బలు తిట్టేసాడు. ఎంతసేపు జరుగుతుంది అంత డ్రామా? అలాగే 5-10 నిమిషాలు అయిపోతుంది. అర్థం. మనం ఏం చేస్తాం? చెప్పకుండా ట్రై చేయాలని ఇంకొక ఫాల్తీ పని ఏదో చేస్తాం, రిజల్ట్స్ రాలేదు. సరే ఒక రోజు తప్పించుకుంటాం, 2వ రోజు మళ్ళా రిజల్ట్స్ రాలేదు చెప్తాం. అన్న కాలేజ్ అసలు ఎవరికి రాలేదన్న, లేక అందరూ ఫెయిల్ అయ్యామన్నా. ఈ టార్చర్ ఎన్ని రోజులు భరిస్తాం? వాడు నిజం తెలిసిన వరకు భరిస్తాం. నిజం తెలిసిన రోజు మళ్ళీ ఇదే 10 నిమిషాలు ఏం జరగాలి అదే జరుగుతుంది. మళ్ళీ దానితో ఈ 10 రోజులు ఈ లాగింగ్ ఉన్న కోపం కూడా నన్ను పర్ఫార్మ్ చేసేవారని కోపంతో కూడా. సో మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్కి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడు కూడా గుర్తుపెడతాం. ఫేస్ ఇట్. తప్పు చేసినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటుంది. అక్కడితో 5 నిమిషాలు అయిపోతుంది. ఒక దెబ్బ తిట్టినామంటే ఏం జరిగినా కూడా ఎవరైనా పేరెంట్స్ అయినా నా తెలిసి ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ వీక్ నాకైనా పేరెంట్స్. అంటే మనం ఏదో చెడిపోతామని కోపంతోనో దాంతో తిడతారు తప్ప దాన్ని మనసులో పెట్టుకుని నేను సాధించాలి. ఇప్పుడు మీ ఎవడో ఫస్ట్లో వాడు ఈగో హైట్ చేసిన వాడు నేను ఎట్టోడు విలన్ చేయాలి అని అంత కోపాలు దేశాలు మీ మీద ఉండవు. మీరు 100 తప్పులు చేయలేదు, మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకొచ్చి మీకు ఫుడ్ పెడతారు, మీరు సెకండ్ లెవెల్ అంత ప్యూరిటీ కాకుండా సెకండ్ లెవెల్ టీచర్స్ మాకు మీ మీద నిజమే చెప్తాం. ప్రతి ఇయర్ ఒక 75 మంది 80 మంది క్లాసులు చెప్పుకుంటూ పోతాం. మిమ్మల్ని ఎన్నో గుర్తు పెట్టుకొని ఈ మీదేదో చేస్తే నాకేదో వస్తుందని ఎవడు ఏ టీచర్ పెట్టుకుంటారు? వచ్చి చదువు కావాలంటే చెప్పించుకుంటారు, రాలేదంటే వాడు కర్మ వాడదు వదిలేస్తారు. కనీసం మీ పేరెంట్స్ అంటే మనం వదిలేయలేదు, మీరు హ్యాపీ వదిలేయచ్చు కదా, వాడు కర్మ వాడు. ఐ డోంట్ థింక్ అంటే టీచర్ ప్రొఫెషన్ ఇంకా అంత పొల్యూట్ అవ్వలేదు అన్నమాట. సో టీచర్స్ ఆర్ సమ్వాట్ బెటర్. అంటే ఏదో చెప్పు వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తారు, నేను వదిలేసుకుంటాను. అంత శత్రువులు అయితే కాదు. బట్ స్టూడెంట్సే దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకొని అనుకుంటాడని నా ఉద్దేశం. మేబీ మిగతా టీచర్ నేనైతే కాదు. నాకు అందుకే మీ పేర్లు కూడా ఉన్న అడగండి, ఎందుకంటే పేరు మర్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన ఒక 10,000 మంది స్టూడెంట్స్ చెప్పిన అసలు ఎక్కడికైనా పోతే కూడా అది గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తే వీళ్ళు నా స్టూడెంట్ కాదు కూడా నాకు. సరే అందరికి చదువు తీసిపోతే పోతే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు మెసేజ్లు కూడా కొట్టుకుంటారు ఎప్పుడన్నా, ఎప్పుడో సార్ నేను 2022 బ్యాచ్ నేను ఏం చేయాలి అని అంటే, సార్ నా సోన్ బ్యాచ్ మీరు నాకు ఏదో చూదంతా చెప్తారు, ఫ్రెండ్స్ అంతా చెప్తారు, అదంతా వద్దురా బాబు ఏం కావాలి. అది చాలా ఈజీ. మీతో అంటే మెసేజ్ పడేయండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ రావడం కోసం సార్ నాకు జాబ్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది నాకు సలహా అడగాలని చేస్తాడు. వాడు అది అడిగే బదులు ముందు ఏం చేస్తారు మీరు కొట్టినప్పుడు, హాయ్ సార్ హౌ ఆర్ యూ, అవిజ్ కాలేజ్, నేను మీ 2021 బ్యాచ్ పిన్ నెంబర్ దిస్ అని చూడాలి. ఇదంతా కొట్టే బదులు డైరెక్ట్ పని కొడితే ఆన్సర్ ఏం లేదు. అది అంటే నాకున్న ప్రాబ్లంకి వాళ్ళు అది అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్లా చేస్తారు. సో నిజంగానే మన లైఫ్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడేది, పాయింట్ టు పాయింట్ చేసేది చాలా తక్కువ. మన దానివల్ల కాంప్లికేషన్స్ పెంచుకుంటూ పోతుంది. ఎవరి దగ్గర ఏదో ఒక మార్కులు కావాలనుకో వాడు చుట్టారం తిరిగి నెల 3 నెలలు అయిపోయి తెలుస్తుంది ఇప్పుడు మార్కులు కానీ. సో సార్ లేదు మీకు మార్కులు కావాలి ఫస్ట్ అంటే, సార్ మార్కులు కావాలి ఏం చేయాలి చెప్పండి సార్, ఇది చేస్తే మీరు మార్కులు వేస్తారని చేస్తాం. అట్లా పోవడం ఎవరు మాట్లాడరు. ఓకే ఫైన్ సరే వదిలేండి, క్లాస్ టైం చూడండి. సో లోపల ఏం తెలియాలంటే ఇన్పుట్ పాయింట్ వేరియబుల్స్కి అవుట్పుట్ వేరియబుల్స్కి రిలేషన్ కనుకుంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో దీనికి ఏ పారామీటర్స్ అంటే ఎలా లింక్ చేస్తే బాగుంటుందని చాలా మంది సైంటిస్ట్ ట్రై చేశారు. దానికి Z పారామీటర్స్ క్రియేట్ చేశారు, Y పారామీటర్స్ క్రియేట్ చేశారు. అంటే దీస్ పారామీటర్స్ ఆర్ నథింగ్ బట్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుందని చెప్పడానికి ఈ పక్కకి ఈ పక్క రిలేషన్ చెప్పడానికి ఉపయోగపడేది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకున్నారు Z1, Z2, Z3, Z4 ఇట్లా పెట్టుకోండి. Z parameters, Y parameters. Similarly we have
H parameters. సో మోస్ట్లీ వీటన్నిటికన్నా కూడా ఈ ఇంటర్నల్ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ H parameters యూజ్ చేస్తారు. సో H parameters are the parameters that give clear definition about what is happening inside. అంటే అన్ని parameters లో కూడా బెస్ట్ ఇది. సో we have in the syllabus H parameters. Okay, better H parameters. Other than H parameters, right? So మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ కావాలి మనకు 4 కావాలి. సో నేను వాటిని పేరు పెట్టుకున్నా H11 ఓకేనా 11 అని ఈ పక్క H12 అని ఈ పక్కకి ఆ పక్క రిలేషన్ పెట్టారు. నెక్స్ట్ H21 అని ఈ పక్క H22 ఫస్ట్ బిట్ ఏం చెప్తుందంటే ఏ పక్క నిలబడుకోవాలని చెప్తుంది H9. సెకండ్ బిట్ ఏముందంటే దేనికి దేని రిలేషన్ చెప్తుంది 1 అంటే ఈ ఇక్కడ ఉన్న 1 తో రిలేషన్ చెప్తున్నాను. ఇక్కడ 1 అంటే ఇక్కడ ఉన్న 2 తో రిలేషన్ నాకు ఏముందో చెప్తాను. ఇక్కడ ఉన్న సెకండ్ సైడ్ ఈ పక్కన 2 లో ఉన్న 1 తో రిలేషన్ ఉందో చెప్తాను. సో ఈ 4 పారామీటర్స్ ఏం కనుక్కుంటే సో ఐ యామ్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అని నా కంక్లూషన్. అది ఇస్తాదో లేదో పక్కన పెట్టండి. ఫస్ట్ వి హావ్ H పారామీటర్స్ 4 ఉంటాయి. ఓకేనా? ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషన్ తో ఉన్నావా అవసరం లేదు. కామన్ ఎలిమెంట్ లో ఉన్నావా, కామన్ డైరెక్టర్ లో ఉన్నావా, కామన్ ఉన్నావా. సో ఒకవేళ కామన్ బేస్ లో ఉన్నా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్ ఈ 1 బదులు నేను ఏం చేస్తాను B అని పెట్టుకుంటాను. సో ఈ 1 ఈ కాన్సెప్ట్స్ రాను ఫస్ట్ ఇక్కడ. ఓకే, యాక్చువల్గా ఇది పెద్ద కాన్సెప్ట్ బీటెక్ డేస్ లో ఒక కనీసం 10 రోజులు చెప్పుకోవాలి కదా. మీకు ఏం చేశారు 3 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో పెట్టారు. వాట్ ఆర్ H parameters, how to find H11, H12, H21, H22. సో వెరీ సింపుల్ చేసి పెట్టేశారు. ఓకే, రాస్తున్నారు రాసుకోండి. H parameters అన్నా ఓకే. సో వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా పారామీటర్స్ అయితే మనకు ఉండేది ఇక్కడ V1, I1, V2, I2. ఓకేనా? సో వీళ్ళని మిక్సింగ్ చేయడం కోసం సో ఇక్కడ నాకు ఇన్పుట్ సైడ్ ఏమో V1 ఇంపార్టెంట్ అనుకుంటున్నా, అవుట్పుట్ సైడ్ ఏమో I2 ఇంపార్టెంట్ అనుకుంటున్నా. అంటే ఇది కరెంట్కి ఏం కదా వచ్చేది. యూజువల్గా మనం ఎప్పుడు కూడా ఒక ట్రాన్సిస్టర్ ఎందుకు వాడతాం, కరెంట్ ఇంప్రూవ్ అవ్వడం కోసం వాడతాం. సో మనకు లాస్ట్ అవుట్పుట్ సైడ్ ఏమి ఇంపార్టెంట్, I2 ఇంపార్టెంట్, ఇది V1 ఇంపార్టెంట్. సో దీనికోసం నేను ఎలా చేస్తున్నా అంటే సో ఫస్ట్ ఇది V1 ఇంపార్టెంట్ నాకు, అవుట్ సైడ్ ఇంపార్టెంట్. ఇది ఒక మ్యాట్రిక్స్ తయారు చేస్తాను. మ్యాట్రిక్స్ వచ్చాయి. సో దీని పక్కన సో మిగిలిన పారామీటర్స్ ఏమున్నాయి కదా, V1 సైడ్ I1 తోటి ఇది మీకు ఇది మీకు బిల్ చేస్తే మీకు పని అయిపోయింది. V1 ఈ పక్క ఆ పక్కనేమో I2 తీసుకున్నాం. 4 ఉండాలి కదా, ఈ రెండు తీసుకుంటే ఈ రెండు ఇక్కడ వచ్చాయి I1 V2. సో దీని పారామీటర్ H11, H12, H21, H2. ఇప్పుడు నేను ఈక్వేషన్ లా రాస్తాను. ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేస్తాను ఒకసారి దిస్ ఇంటూ దిస్ ఇది వచ్చు కదా. ఎలా చేస్తాం మల్టిప్లికేషన్ ఇది దిస్ ఇలా అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ V1 I2 is equal to H11 I1 plus H12 H11 కింద H21 I1 plus H22 V2. సో ఇప్పుడు రెండు ఇది this is equal to this is equal to this. ఫైనల్ గా మీకు V1 is equal to H11 I1 plus H12 V2. Next I2 is equal to H21 I1 plus H22 V2. Is it clear? నాకు ఇప్పుడు ఓన్లీ H11 కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 కావాలి, ఈ రెండు ఉన్నాయి కదా. సో అందుకే నేను ఈ V2 ని 0 చేస్తే
అంటే వోల్టేజ్ పాయింట్ V2ని 0 చేస్తే, 0 అంటే ఏం చేయాలి? యూజువల్గా వోల్టేజ్ 0 చేయడం అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఈ షార్ట్ సర్క్యూట్ చేస్తే నాకు H11 వాల్యూ వస్తుంది. సో H11 వాల్యూ when V2 is equal to 0 is ఏమొస్తుంది చెప్పండి? ఈ 0 ఏమొస్తుంది? V1 by I1. V1 by I1. The units ఏంటి? వోల్టేజ్ బై రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? రెసిస్టెన్స్. V by I అంటే రెసిస్టెన్స్. సో దీన్ని నేను ఈడ 1 ఇన్పుట్ సైడ్ అంటే 1 అనుకున్నాను కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాను. 1 by 1. నెక్స్ట్ H12 అంటే ఏం చేయాలి? I1 ని 0 చేయాలి. I1 ని 0 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? H12 వాల్యూ when ఎప్పుడు I1 is 0 అయినప్పుడు ఏమొస్తుంది? V1 by V2 అంటే 0 అయిపోయింది కదా. దీని వోల్టేజ్ బై వోల్టేజ్ ఏమొస్తుంది? వోల్టేజ్ గెయిన్ అనుకోండి. అంటే అవుట్పుట్ బై V2 by V1 ఉండాలి యూజువల్గా. బట్ యూనిట్స్ వైజ్ వెళ్దాం. యూనిట్స్ ఏమొస్తున్నాయి? వాట్ యూనిట్స్ హియర్? వోల్టేజ్. నో యూనిట్స్. V by V అంటే నో యూనిట్స్. యూనిట్స్ క్యాన్సిల్. సో దీన్ని వోల్టేజ్ గెయిన్ అంటారు. ఇంకా చెప్పండి ఇన్వర్స్ వోల్టేజ్ గెయిన్, రివర్స్ ఆఫ్ వోల్టేజ్ గెయిన్. V2 by V1 ఉండాలి. బట్ ఏమో V1 by V2 గా దాని ఇన్వర్స్. నెక్స్ట్ ఇది చెప్పండి. ఇప్పుడు H1 చెప్పండి. H1 రావాలంటే ఏం చేయాలి? V2 is equal to అప్పుడు ఏమొస్తుంది? I2 by I1. ఇప్పుడు దీని ఏమంటే I2 by I1 కరెంట్ గెయిన్. నెక్స్ట్ H2 కావాలి. ఏం చేయాలి? 0 I1 0 చేయాలి. I2 by V2 I2 by V2 by V2 కరెంట్ రెసిస్టెన్స్. I2 by V2 కండక్టెన్స్. సో దీన్ని ట్రాన్స్ కండక్టెన్స్ అంటారు. ట్రాన్స్ దీన్ని అవుట్పుట్ ట్రాన్స్ కండక్టెన్స్. అబర్ సార్ ఇలానే ఎందుకు తీసుకున్నారు సార్ మీరు అంటే H పారామీటర్స్ కూడా ఇలా తీసుకున్నాడు. అంటే ఇది ఎందుకు తీసుకున్నారు సార్ అంటే Z పారామీటర్స్ కూడా ఇది V1 V2 తీసుకుని ఈ పక్క I1 I2 తీసుకున్నాడు. అంటే అప్పుడు వచ్చిన వాల్యూస్ ఇంటర్నల్ ప్రాపర్టీస్ ప్రాపర్గా చెప్పలేకపోతున్నాయి. ఇక్కడ V1 ఇక్కడ V2 ఇక్కడ I1 ఇప్పుడు I2 తీసుకుంటే ఇంటర్నల్ ప్రాపర్టీస్ ప్రాపర్గా చెప్పలేకపోతున్నాయి. ఏవి? Z పారామీటర్. Z ఏం చేశాడంటే ఈ పక్క V1 ఈ పక్క V2 ఈ పక్క I1 ఈ పక్క I2 తీసుకున్నాడు. ఈ మధ్యలో Z11 Z22 Z12 Z21 Z2 రాసుకున్నాడు. ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ వాడు Y వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ I1 I2 ఇక్కడ V1 V2 పిచ్చి తీసుకున్నాడు. సో దీన్ని నేను Y11 Y12 Y21 Y22 తీసుకున్నాను. ఇది కూడా ఫెయిల్ అయింది. కరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నేను హెచ్ఓడు అందుకని అంటే ఇట్లా తీసుకునే బదులు ఇదొకటి ఈ పక్క కరెంట్ మిక్స్డ్ తీసుకున్నాడు. ఈ పక్క వోల్టేజ్ ఈ పక్క కరెంట్ కాకుండా ఈ పక్క కరెంట్ ఈ పక్క వోల్టేజ్ కాకుండా ఒకటి వోల్టేజ్ ఒకటి కరెంట్ ఇస్తాను. అందుకని ఇలా V1 I2 తీసుకున్నాడు. ఇక్కడ మిగిలింది ఏమొచ్చేసాడు? I1 V2 తీసుకుని ఇప్పుడు దీన్ని అన్నాడు. సో దిస్ ఈస్ గివింగ్ అవర్ బెస్ట్ రిజల్ట్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్. అర్థమైందా? ఇంకా రాసు. నాకు ఆల్మోస్ట్ సో H11 ఏమి ఇస్తున్నాను యూజువల్గా ఆల్మోస్ట్ ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో దీన్ని నేను HI అని పెట్టుకుంటాను. HI ఇన్పుట్ రెసిస్టెన్స్. ఓకే సింపుల్గా ఇవి వాడుకోవచ్చు. నెక్స్ట్ H12 ఏమి ఇస్తున్నాను? రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఇస్తున్నాను. వోల్టేజ్ అందుకని నేను సింబాలిక్గా అది H రివర్స్ వోల్టేజ్ గెయిన్ HR అన్నమాట నోటేషన్ కోసం. నెక్స్ట్ H21 ని ఏమి ఇస్తుంది? కరెంట్ గెయిన్ I2 by 1 ప్రాపర్ గానే ఇస్తాను. అందుకని నేను హై ఫార్వర్డ్ గెయిన్ రాస్తున్నాను. అందుకని నేను HF అన్నాను. నెక్స్ట్ లాస్ట్ H22 ఏమి ఇస్తున్నాడు? H అవుట్పుట్ దీని H1. సో ఈ ఫిక్స్డ్ అన్నమాట 4. HI అంటే H11 HR అంటే H12 HF అంటే H1 HO అంటే H2. నేను ఎమిటర్ కాంబినేషన్ కనుక నేను వీటన్నిటి ఈ పెట్టుకుంటాను.
దిస్ ఫర్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. బేస్ కాన్ఫిగరేషన్ ప్రతి దాంట్లో 4 ఉంటాయి. హెచ్ ఐబి, హెచ్ ఆర్బి, హెచ్ ఎఫ్బి, హెచ్ ఓఓఓబి. నెక్స్ట్ కామన్ డైరెక్టర్ को హెచ్ ఐసి, హెచ్ ఆర్ సి, హెచ్ ఎఫ్సి, హెచ్. ఓకే, ఇలా పెట్టుకోండి. సో ఏదో ఒక దానికి కనీసం అంటే ఏం చేయాలి అసలు మామూలు ఇప్పుడు ఇది కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి? మామూలుగా మీరు ఏం చేశారు? హెచ్1 క్యాలిక్యులేట్ చేయాలి ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇలా తీసుకున్నాం. ఇలా మనం ఈ బయట ఏముందో అవసరం లేదు, ఇది కదా లోపల కదా కడుతున్నాము, లోపల కదా. సో దానికి ఇక్కడ ఎమిటర్, ఇక్కడ బేస్, ఇక్కడ కలెక్టర్. సో దీని ఇంటర్నల్ అదే దీని లోపల ఇలా ఉంటుంది అనుకోండి. దిస్ ఈజ్ ఎమిటర్ ఆర్ బేస్ ఏదో. సో ఇక్కడ ఫస్ట్ హెచ్1 హెచ్ఐ ఇన్పుట్ రెసిస్టెన్స్ రాము కదా, ఇది ఎలా ఉంటుంది? ఇన్పుట్ రెసిస్టెన్స్. సో ఇలా ఉంటుంది అనుకుంటా నేను, ఇలా ఉంటాను లోపల బయటగా లోపల. నెక్స్ట్ ఏముంటుంది? హెచ్12 అంటే వోల్టేజ్ గెయిన్ కదా. సో వోల్టేజ్ సింబల్ తీసుకుంటాం, ఇక్కడ వోల్టేజ్ సింబల్ తీసుకుంటాం. ఇది ఎమిటర్, ఇది ఇన్పుట్ సైడ్ రెండు ఉన్నాయి. అవుట్పుట్ సైడ్ అవుట్పుట్ ఏమేమి ఉండాలి? ఆ పక్క హెచ్ ఎఫ్పి. ఎఫ్పి అంటే కరెంట్ కదా, సరే కరెంట్. ఓకే, కరెంట్ డైరెక్షన్. దీన్ని హెచ్ ఎఫ్పి అంటే, దీన్ని హెచ్ ఆర్ ఈ, ఇది హెచ్ ఐ. యాంగిల్ లాస్ట్ ఏమన్నారు? ఒక రెసిస్టెన్స్ ఉంది కదా. కండక్టెన్స్ అంటే నార్మల్ కండక్టెన్స్ ఇది, దాన్ని రెసిస్టెన్స్ చేయాలి, రివర్స్ చేయాలి. సో బయట ఆపోజిట్ కదా హెచ్. సో ఇది ఒక ట్రాన్సిస్టర్ లోపల ఇలా జరుగుతుంది అని. ట్రాన్సిస్టర్ లోపల బయటగా ఇన్పుట్ సైడ్ ఏమో ఒక రెసిస్టర్, ఒక రివర్స్ వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ సైడ్ ఏమో ఒక కరెంట్ గెయిన్, ఒక రెసిస్టెన్స్. సో మీరు సింపుల్ గా బాగా ఆలోచిస్తే ఒక రెసిస్టర్, ఒక వోల్టేజ్, ఒక కరెంట్, ఒక రెసిస్టర్. సో దిస్ ఫోర్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. సార్ అవన్నీ తెలియడం వల్ల మనకి ఏం తెలుస్తుంది సార్? ఎగ్జాక్ట్ గా ట్రాన్సిస్టర్ లోపల ఒకటి ఆల్రెడీ చదువుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? కరెంట్ గెయిన్ ఎంత వస్తుంది, వోల్టేజ్ గెయిన్ ఎంత వస్తుంది, లోపల డివైస్ కి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది. నేను చెప్పేది ముందు ఐ ఇన్పుట్ ఇంపిడెన్స్ రా అన్న, ఆ వాల్యూ ఎంత నాకు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మీరు ఎలా చేయాలి? ఇలా కట్టుకోవాలి. సో ఇది ఎలా కడతాం సార్ అంటే, సో ఈ పక్కన మనం ఈ ఫార్ములా ఎలా కట్టాం? మనం హెచ్1 ఎలా చేసాం? ఫార్ములా V1 చూడండి, H11 ఎలా కట్టాం? V1/I1 అజ్యూమింగ్ దట్ ఏం చేయాలి? సో ఇన్పుట్ ఈక్వేషన్ అవుట్పుట్ ఈక్వేషన్ కట్టేసి ఇది జీరో, ఒకదాన్ని జీరో చేసి ఇది చేస్తే మీకు వస్తుంది క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకే, సో ఇది అసైన్మెంట్ గా ఒక కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఏదో ఒకదాన్ని మీరు అసైన్మెంట్ రాసుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసేది వస్తుంది. క్యాలిక్యులేట్ హెచ్ పారామీటర్ అసైన్మెంట్, క్యాలిక్యులేట్ హెచ్ పారామీటర్స్ ఫర్ CE configuration H పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడు డెరివేషన్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఒక్కదానికి కట్టామనుకో, ఇప్పుడు CB కాన్ఫిగరేషన్ అనుకో, CEలో వచ్చిన ఫార్ములాస్ని వాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ ఆఫ్ CE టు CB. సో సెకండ్ స్టెప్, కన్వర్ట్ CE ఈక్వేషన్ H పారామీటర్స్ టు CB కాన్ఫిగరేషన్. కన్వర్ట్, ఇది రెండో క్వశ్చన్, అసైన్మెంట్లో రెండో క్వశ్చన్. CE కాన్ఫిగరేషన్ టు CB కాన్ఫిగరేషన్, అప్పుడు ఇట్లా వస్తుంది రిలేషన్. ఇజ్ ఇట్ క్లియర్? సో మీకు ఇప్పుడు అసైన్మెంట్ ఏంటంటే ఈ ఫార్ములాస్ పేజ్ నెంబర్ 66లో
66 అంతకుముందు చూడండి మీరు 65 పేజ్ నెంబర్ 62 ఇవంతా దీన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేషన్ లేదు, ఓన్లీ మీకు హెచ్ పారామీటర్స్ అంటే ఏంటి రాస్తారు లేదు. H11, H12, H21 ఆల్రెడీ మీకు తెలుసు. H1 అంటే రెసిస్టెన్స్ అని, H212 అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ అని, H21 అంటే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని, ఓకేనా. H22 అంటే అవుట్పుట్ ఇంపెడెన్స్. అంతవరకు చాలా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 3 మార్కులు వచ్చేసాయి, 3 మార్క్స్ వచ్చినాయి. బట్ మీకు ఎక్స్ట్రా తెలుసుకోవాలో వాళ్ళకి ఈ అసైన్మెంట్, ఓకేనా. అట్లీస్ట్ మీరు ఏదో నెట్ ఓపెన్ చేసి ఎలా డెలివరీ చేస్తారో తెలుసుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో మీకు అసైన్మెంట్ ఇస్తాం. సో ఈ అసైన్మెంట్ రాయి. నెక్స్ట్, సో దీన్ని అంటే లోపల ఏం జరుగుతుంది చిన్న చిన్న సిగ్నల్స్ స్కాన్ చేయడానికి స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ అంటారు. ట్రాన్సిస్టర్ లోపల ఏం జరుగుతుంది, ఇంతవరకు మనం ట్రాన్సిస్టర్ బయట ఉన్నాం, గెయిన్ ఎట్లా రావాలి, స్టెబిలైజేషన్ ఎట్లా చేయాలి, కెపాసిటీ ఎంత పెట్టాలి, ఇవన్నీ చూసాం. బట్ ఇన్సైడ్ మనం చూడలేదు. ఇన్సైడ్ చూడాలంటే ఇది మనకు యాక్చువల్గా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్తే ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనే దాని మీద క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, బట్ మీకు డిప్లొమాగా సిలబస్ లేదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకుంటే చాలు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ట్రాన్సిస్టర్ కోసమే చేసాం. వాట్ ఈస్ ట్రాన్సిస్టర్? బీజేపీ లోపలే చేసాం. బీజేపీలో సిబి కాన్ఫిగరేషన్, సిఈ కాన్ఫిగరేషన్ వీళ్ళు చేసాం. బట్ ఫెట్ గురించి మనం వాట్ ఈస్ ఫెట్? ఫెట్ వచ్చిందా? ఫిల్మ్. సో ఏంటిది? దిస్ ఈజ్ ఆల్సో ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్స్ 2 టైప్స్, బీజేపీ. సో బీజేపీ వచ్చి ఇలా ఉంటుంది, ఓకేనా. ఫెట్ వచ్చి ఇలా ఉంటుంది. అంటే యూజువల్గా దీని ఫంక్షనాలిటీ వేరు, దీని ఫంక్షనాలిటీ వేరు. దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందంటే, అంటే మామూలుగా మెయిన్ ఏం చేస్తుంది ఇది కూడా ట్రాన్సిస్టర్ యొక్క అప్లికేషన్ యూజువల్గా స్విచ్, యాంప్లిఫైయర్. నౌ దీన్ని చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పీ టైప్ మెటీరియల్ తీసుకొని, ఇది మొత్తం ఏ మెటీరియల్? పీ టైప్ మెటీరియల్ తీసుకుంటాం, ఓకేనా. సరే ఏదో తీసుకుంటాం, ఓకే. ఎన్ టైప్ అంటే ఏమున్నాయి మొత్తం లోపల? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్నీ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాము, ఇక్కడ బ్యాటరీ పెట్టి ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాము. ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కలుస్తూ లోపలికి పోతూ ఉంటుందా లేదా? కరెంట్ ఫ్లో జరుగుతుందా లేదా? జరుగుతుంది. మినిమం వోల్టేజ్ ఏమైనా అవసరమా? లైక్ మనకు ట్రాన్సిస్టర్లో 0.7 వోల్టేజ్ బ్రేక్ డౌన్ అయ్యి కరెంట్ వస్తుంది అని ఉంటుంది కదా. ఇక్కడ అట్లా మినిమం వోల్టేజ్ అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే ఉన్నదే ఒక టైప్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఏమున్నాయి చార్జ్ క్యారియర్స్? ఎలక్ట్రాన్సే. హోల్స్ లేవు ఇంకా. దీంట్లో బ్యాటరీ పెట్టేసాం, ఆ బ్యాటరీ నుంచి వెళ్ళిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో పెట్లో బీజేడీకి దీనికి తేడా ఏంటి? బీజేడీలో 2 టైప్స్ ఆఫ్ క్యారియర్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. పెట్లో ఓన్లీ ఎలక్ట్రాన్స్ అంటే ఓన్లీ ఎన్ టైప్ మెటీరియల్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్, పీ టైప్ మెటీరియల్ తీసుకుంటే హోల్స్. ఇజ్ ఇట్ ఓకే? బట్ మీ అప్లికేషన్ వచ్చింది ఇప్పుడు దీనిలో. మీ అప్లికేషన్ ఏంటి? ఎందుకు ఇట్లా చేస్తున్నాం? దీనికోసం కదా. బీజేపీ ఎందుకు యాడ్ చేసావు? ఇప్పుడు యాంప్లిఫైయర్ ఉపయోగపడుతుంది. అది జస్ట్ నార్మల్ కాపర్ వైర్ ఎలక్ట్రాన్స్ నడుచుకుంటూ పోతున్నాయి, దానివల్ల మీకు ఏమైనా స్విచ్ ఆపరేషన్ అలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న హోల్డ్ చేస్తారు, ఈ చక్కకి ఒక చిన్న హోల్డ్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి ఇదే మెటీరియల్. ఇప్పుడు ఏంటంటే పీ టైప్ మెటీరియల్ లోకి తీసి పెడతాం. ఇప్పుడు ఇదంతా ఏ మెటీరియల్ పూర్తిగా? ఇప్పుడు ఇది పి, ఇప్పుడు ఇదంతా పిఎన్ జంక్షన్ ఫామ్ అయితే ఇక్కడ అంతా ఇదంతా పిఎన్ తగిలిందా? ఇక్కడ కూడా ఇది పి, ఇదంతా ఎన్ అప్పుడు ఇదంతా తగిలిందా? బ్యారియర్ క్రియేట్ అయిందా? పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ దగ్గరికి వస్తే బ్యారియర్ ఫామ్ అవుతుందా లేదా? సో ఇది ఇప్పుడు కొంచెమే బ్యారియర్ స్టార్ట్ అయింది, కొంచెమే. ఇప్పుడు నేను ఇలా రివర్స్ వోల్టేజ్ ఇచ్చా. రివర్స్ వోల్టేజ్ లో బ్యారియర్ ఏమవుతుంది? ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇట్లా ఇంక్రీజ్ అయ్యి ఇది ఇంక్రీజ్ అయ్యి ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇది ఇంకా. ఇప్పుడు ఈ నార్మల్ ఎలక్ట్రాన్స్ ఆపేస్తున్నాయి. నౌ దిస్ ఇస్ స్విచ్. యూజువల్గా మామూలుగా డోర్ ఓపెన్ చేసాడు, అందరూ నడుచుకుంటా పోతా, సో ప్రాబ్లం రాదు.
ఓకేనా, అందరూ హ్యాపీగా ఉన్నారు, మనకు దానివల్ల యూజ్ ఏం లేదు. సో అప్పుడు ఒక గోడ కట్టాం, ఒక గేట్ పెట్టాం, ఇప్పుడు నా కంట్రోల్లో తెచ్చుకున్నా, ఎవడు పోవాలో ఎవడు పోవాలో నేను డిసైడ్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ స్విచ్. రోడ్డు మీద మీరు అంతా హ్యాపీగా పోతున్నారా, వినాయక చవితికి మీకు డబ్బులు కావాలనిపించింది, ఏం చేస్తారు? ఫస్ట్ ఒక తాడు పెట్టేస్తారు, అంటే వాళ్ళు అడ్డుపడతారు. అప్పుడు వెహికల్స్ అన్ని వచ్చాడు స్లో అవుతాయి, నీకు డబ్బు ఇస్తే తాడు తీస్తారు, ఇటు పోతారు, లైన్ కూడా తాడే వేస్తారు. సో ఇట్లా నార్మల్గా పోతున్న ఎలక్ట్రానిక్స్కి ఎవడు అడ్డుపట్టారు? మీరే, మీరు తెలియవాడు పీడిఎఫ్ ఇక్కడ పెట్టారు. తాడుని బాగా అంటే కొంచెం దారి నప్పితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడో చోట నుంచి. సో మళ్ళా మీరు ఇంకా టైట్ చేశారు. ఇప్పుడు ఎవడు వెళ్ళేదానికి లేదు, నీకు డబ్బు ఇచ్చారా, డబ్బులు ఇచ్చేదాకా వెళ్ళేదానికి లేదు. నవ్వు అప్పుడు ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారనుకో, వీడు డోర్ ఓపెన్ చేయాలి, ఏం చేయాలి? వీడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -5 voltsలో క్లోజ్ చేశాడు, ఇప్పుడు -4 volts ఇచ్చాడు మీకు, అంటే తగ్గించాలి వోల్టేజ్. అప్పుడు ఏమైంది? బ్యారియర్ స్లో అవుతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం ఇంకా -3 చేశాడు, ఇంకా బాగుంది, -0 చేశాడు. ఇప్పుడు స్విచ్ బిహేవియర్ వచ్చేసింది. క్లియర్? అడ్వాంటేజ్ దానికి బిహేవియర్ కట్టికి కట్ ఆఫ్ వోల్టేజ్ లేదు, అంటే యాక్చువల్ బై డిఫాల్ట్ సాచురేషన్ కరెంట్ మ్యాక్సిమం కరెంట్ పోతా ఉంటుంది హ్యాపీగా. దాన్ని మనం రివర్సల్ చేసుకున్నాం. ఇదంతా మామూలుగా కరెంట్ పోతూ ఉంటే డయోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? యూజువల్గా రావడమే ఇది పీ టైప్ ఎన్ టైప్ కనుగొనడం వల్ల బ్యారియర్ ఫార్మేషన్ ఉంటుంది. నువ్వు వోల్టేజ్ ఇస్తున్నప్పుడు బ్యారియర్ పీరియడ్ నీ పక్క పోదు. ఇక్కడ ఆ కాన్సెప్ట్ కాదు, బ్యారియర్ మనమే క్రియేట్ చేసి మనం దాన్ని తీస్తున్నాం. సో మినిమం కట్ ఆఫ్ వోల్టేజ్ అవసరం లేదు. సో ఇది ఈజీ స్విచ్ బిహేవియర్. అందుకే రియల్ లైఫ్ ఇది వాడతారు, ఇది వాడరు ఎవడు వాడరు. రియల్ లైఫ్ లో స్విచ్ కోసం ఎవ్వడు స్విచ్ కోసం బీజేపీ వాడాడంటే వాడు పిచ్చోడే. హ్యాపీ పెట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజీగా బాగుంది, బై డిఫాల్ట్ బాగుంది. ఓకే, రియల్ లైఫ్ లో మీ సెల్ ఫోన్ లో ఉన్న అన్నిట్లో కూడా వాడే ట్రాన్సిస్టర్ ఏంటంటే పెట్టే. ఎవడు బీజేపీని వాడడు. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకు ఇక్కడ అడ్వాంటేజ్ మనం టేబులర్ కావాల్సిన అడ్వాంటేజ్ ఏం వస్తాం? అక్కడ 2 types ఆఫ్ ఛార్జ్ క్యారేజ్, ఇక్కడ సింగిల్ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారేజ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంట్రోల్ అయితే ఇదంతా రాస్తాం. బట్ ఇది యూజువల్. సో ఇక్కడ ఈ స్విచ్ వాడడానికి ఇన్పుట్ ఇక్కడ ఎవడు ఈ కారణమైనటువంటి ఇక్కడ ఈ కరెంట్ కి ఈ వోల్టేజ్ కరెంట్ కారణం ఇది కంట్రోల్ చేస్తాం. సో దీన్ని నేనేమంటాను, దీన్ని గేట్ అని పెట్టుకున్న పేరు. దీన్ని గేట్ అంటే గేట్ పెట్టేసారు, నువ్వు ఫోన్ రావడం గేట్ కంట్రోల్ చేస్తాను. వీళ్ళని మనము సోర్స్, వీళ్ళు అంటే ఇక్కడ నుంచి సోర్స్ నుంచి తయారవుతాను ఎలక్ట్రాన్స్, ఇక్కడ డ్రైన్ నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నాను. ఎందుకు మనకి ఏమి ఇక్కడ సోర్స్ అంటే ఏమిటి? ఇక్కడ కలెక్టర్ మధ్యలో బేస్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు ఎవరి ద్వారా కంట్రోల్ చేస్తున్నాం? గేట్ ద్వారా కంట్రోల్ చేస్తాం. సో గేట్ కి ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, బీజేపీ తిప్పించి వాడుకోలేదు. బీజేపీ ఇలా ఉంది, ఇక్కడ కలెక్టర్, ఇక్కడ ఎమిటర్, ఇక్కడ తిప్పించి వాడేసాం అనుకో, ఎమిటర్ పైకి వెళ్తారు, కలెక్టర్ కిందకి వస్తారు, కాన్ఫిగరేషన్ మారిపోతుంది. ఎందుకు? ఇప్పుడు ఏ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు సిఈలో తిప్పించి పెడితే సిసిలో అయిపోతుంది. బట్ ఇక్కడ రావడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ అక్కడికి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ కదా, తిప్పించి పెట్టేప్పుడు నష్టం లేదు. అందుకే దీనికి సిమెట్రీ అంటారు. సిమెట్రీ అంటే ఎలా అయినా వాడుకోవచ్చు, ఇది నాన్ సిమెట్రీ, ఎలా అయినా వాడుకోలేదు. బీజేపీని మీరు వాడేటప్పుడు బేస్ ఏదో కమిటర్ చూసుకొని వాడుకోవాలి. బట్ దీనికి ఇలా కాదు, పెట్టకైతే హ్యాపీగా ఏ పక్క పెట్టుకున్నా తప్పేం లేదు. సో ఇక్కడ ఈ కరెంట్ని, ఈ లోపల పోతున్న కరెంట్ని నేను ఐడి కరెంట్ అంటాను. ఐడి. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఐడి కరెంట్ని? గేట్. ఓకేనా? వోల్టేజ్ అంటే 2 టెర్మినల్స్ ఉన్నారు కదా, ఒక గేట్ ఇంకేమనుకుంటాం, ఇక్కడ సోర్స్ తీసుకొని ఇక్కడ డ్రైన్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో VGS voltage, VGS is voltage is controlling ID current. So the graph is all very important. మనకి ఇక్కడ VGS, ID ఇది important. ఇది important because the drain current is controlled by voltage at gate source terminal. And the behavior, the functioning అంతా డిఫరెంట్ గా ఉంటుంది, BJT లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ ఆఫ్ ట్రాన్సిస్టర్ BJT కి ఎలా రాసామో
ఇంటర్నల్ ఆఫ్ ఫెట్ కూడా రాయాలని ట్రై చేస్తే ఎలా వస్తుంది అనే దానికి మీకు స్మాల్ సిగ్నల్ పారామీటర్స్ ఆఫ్ ఫెట్ అని. ఓకేనా? అది పెద్ద పాపం చేశారు వాళ్ళు. పెద్ద అసలు సిలబస్ రాష్ట్రంలో మీ టెక్స్ట్ బుక్ ఆ సిలబస్ ఫ్రేమ్ చేసి ఉండదు, వంద బూతులు చెప్తారు. ఫెట్ అనే కాన్సెప్ట్ అర్థమైతే, ఐజిఎస్ కాన్సెప్ట్ అర్థమైతే, ఇప్పుడు బీజేపీ మీకు ఇంత చదివితే నేను మీకు హెచ్ పారామీటర్స్ చెప్పాలంటే నాకు ఇంత తలనొప్పి వస్తారు. ఊరికే సింపుల్ సిలబస్లో ఏం పెట్టేసాడు, స్మాల్ సిగ్నల్ మోడల్ ఆఫ్ ఫెట్ అన్నాడు. అంటే మీకు ఏం చెప్తున్నాడు, ఈ ఫార్ములా బట్టి కొట్టండి అని చెప్తున్నాడు. ఐడి ఈజ్ ఈక్వల్ టు బీజిఎం. అలా చెప్తే బట్టి కొట్టుకుంటాడు, మీరు ఒప్పుకుంటారా? టీచర్ వేస్ట్ అయిపోయాడు. ఇప్పుడు అసలు అంటే ఇది ఈ ఫార్ములా రావాలంటే ఎందుకు వచ్చిందో మొత్తం చెప్పాలి కదా. అది చెప్పాలి, కనీసం 1 hour 2 hours కొట్టాలి. వాడు దీనికి అసలు మార్క్స్ ఇవ్వలేదు. మీకు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడగడం పొరపాటున అడిగితే ఒక 3 marks క్వశ్చన్గా అడుగుతారు. అసలు ఇంకెక్కడైనా పెట్టు గురించి మాట్లాడే టెక్స్ట్ మొత్తంలో మరి ఇది ఒక్కటి అదొక్క క్వశ్చన్ పెట్టడం ఎంత అన్యాయం ఇది. చాలా దారుణం. అసలు ఎందుకు పెట్టాడో ఏమో అని. అందుకే నాకు చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ మాత్రం చెప్పాలంటే పెట్టి కాన్సెప్ట్ అంతా చెప్పాలి. దాని నుంచి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. మీకు ఇప్పుడు బీజేపీకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఐసీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐవి అట్లా డిరైవ్ చేసి అక్కడ జిఎం అని తీసుకుంటాం. జిఎం అంటే ఐడి డివైడ్ బై జిఎం అంటే మనం బీటా అంటే ఏమంటున్నాం, అవుట్పుట్ బై ఇన్పుట్ అని రాస్తాం కదా. ఇక్కడ అవుట్పుట్ ఎవరు, ఇక్కడ ఐడి, ఇన్పుట్ ఎవరు, ఇక్కడ విజిఎస్. విజిఎస్ ద్వారా ఐడిని కంట్రోల్ చేస్తాం. సో వీ గాట్ ఏ న్యూ పారామీటర్ కాల్డ్ జిఎం. ఇది పెట్రోల్లో వాడతాం, మనం ఎక్కడ వాడతాం. ఇవన్నీ చెప్పాలి అంటే సరే ఈ ఫామ్లో ఒకటి రాసుకోండి. సో ఇంకేం చదవకండి ఈ ఫామ్లో, ఇది ఒక్కటే, అంతమించేది. ఐడి కరెంట్ గెయిన్, అవుట్పుట్ కరెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు జిఎం ఇంటూ విజిఎస్ ప్లస్ విడిఎస్ బై ఆర్డి. అది రాసుకుంటాం. కరెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు current ID is equal to GM into VGS. GM into VGS plus VDS plus VDS by RT. VDS by RT. సో ఇప్పుడు నేను ఆల్రెడీ GM అంటే ఏం చెప్పాను మీకు, ID by VGS. I can substitute చేయండి. ID by VGS ఏమైతే VGS క్యాన్సిల్ అవుతుంది. ID is equal to ID వస్తుంది. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, VD by RD. VD by RD అంటే మళ్ళీ ఏమవుతుంది, ID వస్తుంది. వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఎంత, కరెంటే కదా. సో మీకు ఈ కరెంట్ రావాలంటే ఈ ట్రాన్స్ఫర్ కరెంట్ ఒకటి, ఈ కరెంట్, 2 కరెంట్లు ఉంటాయని వాళ్ళ ఉద్దేశం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఓన్లీ ఫార్ములా యాంప్లిఫైర్, రైట్ ద ఫార్ములా ఫర్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ పెట్టైనా ఒక్కసారి ఎప్పుడు అడిగారు. నన్ను కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయమంటే ఇది ఈ క్వశ్చన్ అడగను, నేనే చదవాల్సిన అవసరం లేదు. కానీ చాలామందికి ఈ బట్టి కొట్టడం ఇష్టం బాగా. ఈ కాన్సెప్ట్ చెప్పి నేను ఇంత చెప్పడం కన్నా ఆ ఫామ్లో గుర్తుపెట్టుకుంటారా 3-4 క్వశ్చన్ అంటే చేతిలో రాసుకుని ఎగ్జామ్ రాయేస్తారు. రాసుకోండి పెట్టుకొని మొత్తం. ఈ డయాగ్రామ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఆ ఫార్ములా పెట్టుకి బుక్లో ఉన్నట్టు ఐడి ఈజ్ ఈక్వల్ టు జిఎం ఇంటూ విజిఎస్ ప్లస్ విడిఎస్ బై ఆర్.